పిఎం కుసుమ్. ఇక్కడ వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు 3,85,000 పంప్ సెట్స్ దీన్ని పెట్టాలనుకున్నాం. కేంద్రం యాక్సెప్ట్ చేసింది 2 మోడల్స్. ఇక్కడ రైతులే మీటర్ పెట్టుకొని 7.5 HP వాళ్ళు పవర్ పెట్టుకుంటే, సోలార్ పెట్టుకుంటే ఒక్క పైసా వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. మనమే డబ్బులు ఇస్తాం. మీటర్ పెట్టుకోవాలైతే వాళ్ళు కరెంట్ ఉత్పత్తి చేసి వాళ్ళు ఎంతకాలంతో వాడుకొని మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. లేదు వాళ్ళు ఇంటికి వాడుకుంటామంటే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు. ఇక్కడి నుంచి కాదు, ట్రాక్టర్ కూడా మేము ఛార్జ్ చేసుకుంటామంటే ట్రాక్టర్ కానీ వాహనాలు కానీ ఛార్జ్ చేసుకోవచ్చు. వాళ్ళకు అవసరమైన కరెంటు వాడుకొని మిగిలిన కరెంటు మనకి ఇస్తే తీసుకుంటాం. మళ్ళీ అతనికి కరెంట్ లేకపోతే మళ్ళీ కరెంట్ ఇస్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక అవకాశం. మీకు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేకుండా మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వచ్చింది. మీరేం కష్టపడక్కర్లేదు. మీరు ఇచ్చేది అక్కడ భూమి మాత్రం మీ ఇంటి దగ్గర పెట్టుకుంటారు, దాన్ని సక్రమంగా చూసుకుంటారు. ఆ తర్వాత మేము ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ అంతా కూడా కాంట్రాక్ట్ ఇస్తాం, వాళ్ళే చేస్తారు. ఎప్పటికప్పుడు స్వాపింగ్ ద్వారా మీకు కరెంట్ అవసరత ఇస్తాం, మీ దగ్గర తిరిగి ఇస్తూ ఉంటారు. అయితే ఇది రావడానికి కొంతమంది ముందుకు రారు కాబట్టి ఇప్పుడు ఏం చేశామంటే దగ్గర 1,327 మెగావాట్లు 3,85,000 పంప్ సెట్స్ సమానంగా రాష్ట్రం మొత్తం అమలు చేయబోతున్నాం. దీనికి దగ్గర కేంద్ర ప్రభుత్వం 1,05,00,000 రూపాయలు 1 మెగావాట్కి సబ్సిడీ ఇస్తున్నారు. అంటే 1,393 కోట్ల రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మిగిలింది టెండర్ పిలుస్తున్నాం, ప్రైవేట్ పార్టీస్ని పిలుస్తున్నాం. ఈరోజు ఏపీ ఈపీడీసీఎల్ కింద 220 మెగావాట్లు ఫ్లోట్ చేస్తున్నాం. దీనికి దగ్గర ఈక్వలెంట్ 49,533 అగ్రికల్చర్ పంప్ సెట్స్. ఏపీ ఎస్పీడీసీఎల్ 751 మెగావాట్లు ఫ్లోట్ చేస్తున్నాం. దీనికి 1,67,452 అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఈక్వల్. ఏపీ సిపిడిసిఎల్ 356 మెగావాట్స్ ప్రమోట్ చేస్తున్నాం. 1,68,999 అగ్రికల్చర్ పంప్ సెట్స్కి ఈక్వల్. ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో ఆ సబ్స్టేషన్ దగ్గర ఈ పవర్ జనరేషన్ చేయబోతున్నాం. సబ్స్టేషన్ దగ్గర చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గిపోతాయి. నేరుగా ఈరోజు మీరు చూసినప్పుడు ఒకప్పుడు 40% 50% డిస్ట్రిబ్యూషన్ లాస్ నుంచి ఇప్పుడు కూడా 9% తగ్గించాం. 9.23% ఉంది. అది కూడా అక్కడే చేసిన కరెంటు 1% లేకుంటే 2%, 2 కూడా ఉండదు, మ్యాక్సిమం 1 ఉంటుంది. లెస్ దెన్ 1 or 2 ఉండే పరిస్థితి వస్తుంది. దీనివల్ల గణనీయంగా ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గుతాయి, రిలయబిలిటీ పెరుగుతుంది. వ్యవసాయానికి కావాల్సిన డే టైం కావాలి, ఆ డే టైం వస్తుంది. ఒకవేళ రాకపోతే గ్రిడ్ సపోర్టింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్రిడ్ సపోర్ట్తో కరెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది, లోకల్గా ఉద్యోగాలు వస్తాయి, రైతులకు రెంటల్ వాల్యూ కూడా వస్తుంది. దీన్ని కూడా ఒక 25 ఏళ్లకు టెండర్ పిలుస్తున్నాం. మెయింటెనెన్స్ టెండర్ని వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇది కూడా మీరందరూ ప్రమోట్ చేసుకుంటే ఎక్కడెక్కడ పెట్టామని చెప్పాను, దాని ప్రకారం మేము పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 2 ఆప్షన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకటి రైతులు ముందుకు వస్తే నేను సిద్ధంగా ఉన్నా. రైతులు ముందుకు రాకపోతే ఇమ్మీడియట్గా పవర్ జనరేషన్ కావాలి కాబట్టి మనం సబ్స్టేషన్లో పెట్టి ఈ పవర్ జనరేషన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఈ విధానంలో హైడ్ ఈ రెంటిల్లో మీ పాత్ర ఎక్కువ ఉంది. మొట్టమొదటిసారిగా రూఫ్ టాప్లు ఎక్కువ ఉంది. రెండోది గవర్నమెంటే చేస్తాం కాబట్టి అక్కడ వచ్చినప్పుడు సబ్స్టేషన్లో మీరు సపోర్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. 2 చేయాల్సిన అవసరం ఉంది.